గుడ్ మార్నింగ్ ఏవిఎల్జీ. ఈ బదు రిచువల్స్ లో మన టాపిక్ వచ్చేసి ఆయుధ పూజ మళ్ళీ విజయదశమి అనేసి. దసరాలో మనము 9th డేని మనము ఆయుధ పూజగా జరుపుకుంటాము. ఆయుధ పూజని నవమి నాడే యాల్ మనం చేసుకుంటాము. దాని ఇంపార్టెన్స్ ఏమి, యాల మనము ఆయుధ పూజని దసరాలోనే చేయాలా, వేరే ఎవరు చేసుకోవచ్చు కదా, ఇవన్నీ మనకి ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో డౌట్స్ ఉంది. మనము ఆయుధ పూజని ఎస్పెషల్లీ ఏమిడికి చేస్తాము అనేది మనం ఈ వీడియోలో చూస్తాము. ఆయుధ పూజని మనము 9th డే మహానవమి అనేసి ఏమంటాము, ఆపద్ నాడు మనము ఆచరణ చేస్తాము దసరాలో. సో ఆయుధ పూజ అంటే మన వెపన్స్ మనం ఏముంది, మన వెపన్స్ మనము మన ప్రొటెక్షన్ కి వాడతాం, అంతేగాని మనం ఏమీ దాన్ని చెడు చేసేదానికి కాదు. మన వెపన్స్ ని మనము మన ఒక భద్రత కోసం వాడతాము, మన ఒక రాజస్సు కోసం వాడతాము అనే ఒక చాటి చూపించే ఒక విధానమైన ఆయుధ పూజ అనేసి మనము చెప్పచ్చు. ఆయుధ పూజ అంటే అనాది కాలం నుంచి మన ఇంట్లో ఉండే ఆయుధాలని పెట్టి పూజ చేస్తా ఉండే రాజులందరూ అదే అనాది కాలం ఆచారంని ఇప్పుడు కూడా మనము నిర్వహించుకొని వస్తాము. అంటే మన ఇంట్లో ఇప్పుడు ఆయుధాలు ఉందా, మనం ఏం పెట్టి పూజ చేయాలా అనే దానికి వస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళదే అయిన ఆయుధం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి వాళ్ళ కంప్యూటర్ సిస్టమ్, ల్యాప్టాప్స్, వాళ్ళ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏముంది అదే వాళ్ళ ఆయుధము. ఆడవాళ్ళకి వాళ్ళ కిచెన్ లో యూజ్ చేసే టూల్స్ ఏముంది అదేనే ఆయుధము. ఈ వ్యాధిన చెడుకి మనం వాడుతా ఉండేది కాదు, ప్రతి ఒక్కటిను మన ఒక ప్రొటెక్షన్, మన ఒక యశస్సు కోసము మనం ఏం వాడతాము అదేనే మనము ఆయుధాల నుంచి. ఇట్లా బిజినెస్ మ్యాన్ కి తక్కడీలు ఉంటుంది, ఆ తర వాళ్ళదే అయిన ఆయుధము. ఒక స్టూడెంట్ కి ఒక పెన్ కూడా ఒక ఆయుధమే, ఒక బుక్ కూడాను ఒక ఆయుధమేనే అవుతుంది. ఈ తర వాళ్ళ యశస్సు ఏమిటి ఇంకా ఉందో దాన్ని మనము ఆయుధంగా మనము మార్చి ఆయుధ పూజ నాడు పూజ చేస్తాము. మెయిన్ గా ఆయుధ పూజ నవమి నాడు పూజ చేసే రీజన్ ఏమి అనేది వస్తే, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అంటాము. యాల మనము నవరాత్రిలో ఆచరిస్తాము అంటే ఈ స్తోత్రం లలితా సహస్రనామంలోనే మనకి వస్తుంది. సర్వభూతేషు అయిన సర్వస్వరూపిణి లలితాదేవి శక్తి రూపానికి ప్రతీకము. నువ్వు శక్తి రూపానికి ప్రతీకం కాబట్టి మన వెపన్స్ అన్ని శక్తికి సంబంధించినది, మన రాజస్సు కోసం సంబంధించినది కాబట్టి మనము ఆయుధ పూజని దసరా నవరాత్రుల్లో జరుపుకుంటాము. దీని వెనకాల ఉండే కథ ఏమి అంటే 2 రీజన్స్ ఉంది మనము ఆయుధ పూజ చేసేదానికి. అనాది కాలం ఇంకా ఏమిటికొచ్చాయంటే మనకందరికి దసరా కథ తెలిసినట్లనవే రాజ మహిషాసురుణ్ణి దుర్గాదేవి తనని సంహరిస్తుంది. అంటే 9 days బ్యాటిల్ చేసి ఆ 9వ రోజు మహిషాసురుణ్ణి మర్దన చేస్తుంది దుర్గాదేవి. ఆ మహిషాసురుణ్ణి చంపేసి ఆ ఆయుధాలని తను పెట్టి కడిగి పూజ చేసి ఆపద నాడు ఆ రాక్షసుని చంపిండే ఒక సంతోషంలో తన ఆయుధాలన్నీ మొక్కొని దేవుని ముందర పెట్టి పూజ చేస్తుంది. అదే అనాది కాలం ఇంకా వచ్చి ఆయుధ పూజగా జరుపుకుంటాం. ఇంకా ఒక రీజన్ ఏమి అంటే, పాండవులు అరణ్యవాసానికి వనవాసానికి పోయినప్పుడు వాళ్ళ ఆయుధాలనంతాను జమ్మి చెట్టు అనేసి మనం ఏమంటాం, షమీ చెట్టు అంటాము. ఆ జమ్మి చెట్టు పైన వాళ్ళు గంటు కట్టేసి పెట్టేసి పోతారు. ఆ బద్నాడు వాళ్ళు వనవాసం ఇంకా వాపస్ వచ్చి వాళ్ళ ఆయుధాలని తీసుకొని వాళ్ళ పూజ చేసుకొని వాళ్ళు వాడుకుంటారు. అది కూడాను ఒక రీజన్. ఆ బద్నాడు మహానవమి నాడు జరిగింది కాబట్టి ఆ 2 రీజన్స్ ఉంది ఆయుధ పూజ జరుపుకునే దానికి. మహానవరాత్రిలో నవమి నాడు అనేసి చెప్తాము. ಮತ್ತೆ ఇది నవమి నాడే చేస్తారంటే లేదు, నార్త్ ఇండియన్ రీజన్స్ లో అంతానువే అష్టమి నాడు కూడాను ఆయుధ పూజ చేస్తారు. సౌత్ ఇండియన్ రీజన్స్ లో మహానవమి నాడు చేస్తారు. ఇట్లా యాల్ చేస్తారు అంటే భోజరాజయ్య గ్రంథంలోనే చెప్పినారంట, అష్టమ్యాం పూజ్యతే రుద్రో నవామ్యాం శక్తి విద్యతే లుమయా నవమి ప్రోక్త రస్యతిథి రుష్టమి అనేసి ఒక స్తోత్రమే ఉంది. అష్టమి నాడు రుద్ర అవతారం ఎత్తి నవమి నాడు శక్తినంతా ప్రదర్శన చేసి మహిషాసురుణ్ణి చంపిండే మహాదేవి తనని ఏ రోజైనా పూజించవచ్చు అనేది అష్టమి నవమి నాడు 2 నాట్లకిను అంతే ఇంపార్టెన్స్ ఉంది. ಮತ್ತೆ వెహికల్స్ కి కూడాను ఆయుధ పూజలో చాలా ప్రాముఖ్యంగా పూజ చేస్తారు. అది చిన్న సైకిల్లే ఉండొచ్చు, పెద్ద లారీనే ఉండొచ్చు, అది వాళ్ళదే అండ్ ఆయుధంగా భావించి మనము గాడీలకి చాలా ప్రాముఖ్యంగా పూజ చేసుకొని వస్తాం మనం ఆయుధ పూజ నాడు. ఆయుధ పూజ నాడు ఎస్పెషల్లీ మనం ఏం చేస్తాము అంటే, మనది ఏమే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మనది ఏమే వెపన్స్ ఉన్నాయి, మనం వాడే ఏమే ఒక టూల్స్ ఉండొచ్చు, ఆ టూల్స్ అంతా మనము కడిగి శుభ్రతంగా పెట్టి దాన్నంతాను మనము పసుపు కుంకుమ వడ్డించి పూలు వడ్డించి మనము పూజ చేస్తాము. ಮತ್ತೆ మనము గాడీల్ని అంతే బాగా కడిగి దానికి ఓం మ హోమి నమః పుణ్యలో ఓం
ఓం క్షేమాయ నమః అనేసి గాడీల పైన రాస్తారు. అంతేకాదు గాడీలే ఉండొచ్చు, ఏమీ ఒక వెపన్సే ఉండొచ్చు, దానికి ఓం క్షేమం కరి అనేసి రాసి మనము పూజ చేస్తాము. అంటే వెపన్సే ఉండొచ్చు, లేదంటే గాడీలకే ఉండొచ్చు. మనము పూజ చేసేసి మనము సున్నంలో కానీ ఏమిట్లో అయినా కానీ ఓం క్షేమం కరి అంటే రాసేసి దేవినే అక్కడ వచ్చి మనతో కాపాడుతుంది అనే ఒక భావన పొంది మనము పూజ చేస్తాము. అంతేకాకుండా మనము ఈ వెపన్స్ యావతే ఉండొచ్చు, మనము ధర్మరక్షణ కోసం మాత్రమే వాడల్లా. మన ఎఫర్ట్స్ మనము మన తప్పు రీజన్ కి మనం ఏమిటికైనా వాడకూడదు. మన చేతిలో చాకు ఉంది కదా అని ఎవరెవరినో మనము చంపేది ఆ తరంతను ఏమీ చేయకూడదు అనేది ఈ ఆయుధ పూజ వెనకాల ఉండే ఒక సారాంశము. అంటే మన ప్రాణ రక్షణ కోసం మనము వాడతాము. రాజులే ఉండొచ్చు, అనాది కాలంలో రాజులు కూడా వాళ్ళ ప్రాణ రక్షణ కోసం వాడుతూ ఉండ్రి. వేరే టైంలో ఆయుధాలని దేవునిగా భావించి వాళ్ళు పెట్టి పూజ చేస్తా ఉండ్రి. అంతేకాదు మహానవరాత్రి నాడు 9 days మనము దేవిని ఆరాధించి, రాజుల కాలంలో యుద్ధాలు అంతా చాలా అవుతా ఉంటే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, 9 days నవరాత్రిలో దేవిని ఆరాధించి ఆయుధ పూజ నాడు వాళ్ళ వెపన్స్ ని పూజ చేసి వాళ్ళు యుద్ధానికి పోతా ఉంటారంట. అట్లా పోతే వాళ్ళకి గెలుపు పొందుతుంది అనేది ఒక నమ్మకము, ఒక ప్రతీతి కూడా అనాది కాలం ఇంకాను నమ్ముకొని వచ్చిండ్రంట. సో అట్లా కూడాను ఎన్నో నాళ్ళు చేస్తా ఉండ్రి. ఇంకా యంత్రాల ఒక చైతన్యాత్మక శక్తి ఏముంది, మనం ಯಾವುದೇ కారణానికి మిస్యూజ్ చేయకూడదు అనేది దీని వెనకాల ఉండే మెయిన్ సారాంశము అనేసి మనము చెప్పచ్చు. అంతేకాదు మనం ఆయుధ పూజలో మెయిన్ గా మనం వాడేది నిమ్మకాయలు. యాల నిమ్మకాయలు హారం వేస్తారు, వేరే ఎన్నో ఫ్రూట్స్ ఎన్నో వెజిటేబుల్స్ ఉండే పూల హారం వేయచ్చు. ఎంత వేసినా మనము నిమ్మకాయల్ని చాలా శ్రేష్టంగా వాడతాము. యాల నిమ్మకాయ అనాది కాలం ఇంకా శ్రేష్టంగా ఉంది అంటే నిమ్మకాయలకి ఒక తమో గుణం ఉంటుందంట, ఒక తామస గుణం దాన్ని పొందిందంట. ఇప్పుడు ఆ ఒక నిమ్మకాయలకి ఒక అంత తామసమైన గుణం ఉండే దాని నుంచి మనం ఆయుధాలని వాడుకున్నప్పుడు మనం పెట్టి దానిపైన నిమ్మకాయని చుచ్చేసి మనము పూజ చేస్తాము. ఏమి ఏంటంటే ఆయుధాలకి ఉండే ఒక శక్తిని ఒక తామసం అంటే ఒక కంట్రోల్ చేసే అట్లా ఒక పవర్ లెమన్ హారంకు ఉంటుందంట. అంతేకాదు అమ్మవారికి చాలా ప్రీతి పాత్రమైన ఒక కాయ వచ్చేసి నిమ్మకాయ. అంతేకాదు అనాది కాలం నుంచి ఒక దృష్టి తీసే కానీ ఈ దేవీలకి సంబంధించినది. అంటే దేవి నవరాత్రుల్లో ప్రతి ఒక్క ఆకారంలోనూ ఉంటుంది. రుద్ర రూపంలో, శాంత రూపంలో, క్రౌర్య రూపంలో, తామ రూపంలో, తపస్సు రూపంలో, ప్రతి ఒక్క రూపంలోనూ మనకి 9 days గోచరించే దేవి ఎన్నో మాటలు భద్రకాళి, చండిక, దుర్గా ఇలాంటి అవతారాలు ఎత్తినప్పుడు తను తామసం కావాలంటే తనకి నిమ్మకాయలు హారమేసేసి తంపు చేస్తా ఉంటారంట దేవుణ్ణి. అంతేకాదు ఒక దృష్టి పడడానికి కూడా మనము నిమ్మకాయల్ని వాడతాము. ఈ ఆయుధ పూజ నాడు కూడాను మనము నిమ్మకాయల్ని కూడాను పెట్టి నిమ్మకాయల హారం కూడా వేస్తాము. లేదంటే గాడి కింద మనము నిమ్మకాయతో ఫస్ట్ తొక్కి మనము గాడిని మూవ్ చేసుకొని పోతాము. ఏమి అంటే మనము పైనప్పుడు ఆ ఒక తామస గుణము ఆ గాడికి శక్తి రూపంలో వచ్చినప్పుడు సో మన గాడి మనము కంట్రోల్ గా ఉంటాము. నిమ్మకాయల్ని వెపన్స్ జట్లా పెట్టి అంత పూజ చేసినప్పుడు ఆ వెపన్స్ కి కూడా ఒక తమో గుణము ఎక్కడ ఒక ఏం చెప్పచ్చు, సైంటిఫిక్ గా కూడా మనము చెప్పచ్చు, ఆ ఒక కెమికల్ రియాక్షన్ ఇంకా ఎంతో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది అనేసి కూడాను మనము చెప్తాము. అంతేకాదు ఇంకా ఆయుధ పూజ నాడు విజయదశమి నాడు మనకి గుర్తొచ్చేది జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టు మహత్వం ఏమి, ధాన్యాల పూజ చేస్తాము అనేది మనము నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను మీకు ఈ వీడియోలో. ಮತ್ತೆ దేవి దగ్గర ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడాను చాలా శక్తి రూపంగా కలిగి ఉంటుంది. సో మనము దాన్ని కూడాను దేవి దగ్గర ఉండే ఒక వస్తువుల్ని కూడాను పెట్టి పూజిస్తారు. అనాది కాలం ఇంకా మైసూర్ దసరాలో కూడా ఆ రాజులు వాడిన అనాది కాలమైండే కత్తులు అవన్నీ కూడాను పెట్టి పూజ చేస్తారు దసరాలో. అందుకే మైసూర్లో చాలా ప్రాముఖ్యమైనదే దసరా అనేసి మనము చెప్తాము. మైసూర్లోనే కాదు ఎన్నో రాజ్యాల్లో ఇప్పుడు ఆ కాలంలో రాజులు వాడిండే అన్ని ఆయుధాలని పెట్టి పూజ చేస్తా ఉండ్రి. రాజులే కాదు మనం ఎవరే వాడే ప్రతి ఆయుధము, నేను ఏం చెప్పను, ఎవరికి వాళ్ళదే అయింది ఆయుధము ఇంపార్టెంట్ ఉంటుంది. బిడ్డ కూడా తన ఒక ఆడుకునే ఒక గిలిక అనేసి మనం ఏమంటాం, అది కూడా తన ఆయుధంగానే మనము భావిస్తాము. గాడిలకి ప్రాముఖ్యంగా ఆయుధ పూజ నాడు పూజ చేస్తాము. మనము అంగండ్లు ఏమే ఉండొచ్చు, అంగండ్ల కూడా మనము పూజ చేస్తాము. ఎలా అంటే ఒక మనిషికి ఒక అంగడే ఆయుధము, తన పైనకు రావాలంటే తన భావన ఒక అంగడి తనకు ఆయుధంగా మారుతుంది. కాబట్టి అంగండ్ల పూజ కూడా మనము చేస్తాము. మెయిన్ గా ఆయుధ పూజ నాడు మనం చూసేది ఏమంటే ఫస్ట్ మెయిన్ థింగ్ మనం అంతా క్లీన్ చేసుకోవాలా.
మన ప్రదేశాన్ని ఏముంది క్లీన్ చేసి మనము ఫుల్ మామిడాకులు తోరణము చుట్టూ పచ్చగా కట్టాలా, కట్టేసి మనము దుర్గామాతని ఉండొచ్చు గణపతి పూజ చేసి మనము నిమ్మకాయల్ని పెట్టి పూజ చేసి దేవునికి నిమ్మకాయల హారం కూడాను వేస్తారు. లేదంటే మనము నిమ్మకాయల్ని పెట్టి పూజ చేసి దాన్ని మనము వాడతాము. అదైన తర్వాత మన గాడీలు ఏమేమి ఉండొచ్చు దానికి పూజ చేస్తాము. మనం వాడే ఆయుధాలు ఏమేమి ఉండొచ్చు దానికి మనము షోడశోపచారాలతో పూజ చేసే పద్ధతిని మనము ఆయుధ పూజ అనేసి అంటాము. ఇంకా విజయదశమికి వస్తే 9 days నవరాత్రి అంటే దీని వెనుకాల ఉండే కథని మనము ఫస్ట్ తెలుసుకునేది అయితే, విజయదశమి నాడు ఒక మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. తను చాలా తపస్సు చేసి ముల్లోకాల్లో దేవుళ్ళనంతా మెచ్చేలాగా వాడు తపస్సు చేసి వాడప్పుడు వరాల్ని కోరుతాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వాడు ధ్యానానికి మెచ్చి తనకి వరాలు ఇచ్చినప్పుడు, వరాలు ఇచ్చిన తర్వాత వాడికి ఏం వరం ఇస్తాడు బ్రహ్ముడు అంటే నీకి మొగోన్ చేతిలో చావు లేదు, నీకు మనిషి చేతిలో చావు లేదు అనేసి వరం ఇస్తాడు. అంటే తన నమ్మకము, నాకు ఆడదేవతని నన్ను చంపలాపదు అనే ఒక నమ్మకం పైన నాకు చావే ఉండకూడదు, నాకు ఒక మగోన్ చేతిలో చావు ఉండకూడదు అనేసి వాడు ఒక వరం తీసుకున్న తర్వాత వాడు ఎంత క్రూరంగా మాట్లాడంటే ప్రజల్ని చాలా కాట్ పెట్టి హింస పెట్టి ఏమప్ప ఇంత కాట్ పెడతా ఉండడం ఎత్తర అవుతుంది. దీనికి అన్నినవే అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను దీన్ని తడుచుకోలేప్పుడు దేవాది దేవతలందరూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమి ఇంత కాట్ పెడతా ఉన్నాడు ప్రజల్ని, మీరు ఏమైనా ఒకటి కాపాడండి అనేసి అన్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యోచన చేసి ఈ రాజుకి చావు ఉండదు మొగోన్ చేట్ల అంతే కదా, ఆడవాళ్ళు చంపచ్చు కదా అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమయ్యి దుర్గాదేవిగా మారి వాడిని సంహారం చెయ్యాలా అనేసి ప్రిపేర్ అవుతారు. అప్పుడు ప్రిపేర్ అయినప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, బ్రహ్మ తన త్రిశూలాన్ని, ఈశ్వరుడు తనకుండే అన్ని పవర్స్ ని ఆ దేవిలోకి ప్రత్యక్షమయ్యి తనకి 18 చేతులుగా అంటే తను ఒక రూపం ఎత్తుతుంది. అక్కడ 18 మక్కాలు 18 చేతులు తనకు వచ్చి దేవాది దేవతలంతను వాళ్ళ గదాయుధము ఏమేమి ఉంది, వాళ్ళ చాలా ఇంపార్టెంట్ ఆయుధాలే ఉంది. సుదర్శన చక్రం ఉండొచ్చు, గదాయుధం ఉండొచ్చు, త్రిశూలం ఉండొచ్చు, ఇతర వాళ్ళదే అయిన ఆయుధాలన్నీ ఆ దేవతకి ఇచ్చినప్పుడు ఆ దేవత అక్కడ పై తన మహిషాసురుణ్ణి 9 days యుద్ధం అవుతుందంట. మహిషాసురుని పైనవాడు 9 days యుద్ధం అయినప్పుడు 9th day ఏముంది ఆయుధ పూజ నాడు ఆ మహిషాసురుని సంహరించేసి తను వాపస్ సంతోషంలో ఆచరించుకునే ఒక దినమేనే మనము విజయదశమి అంటాము. విజయ పేరే చెప్తుంది. దశమి నాడు ఒక చెడుని గెలిచిండి, మంచి చెడుని గెలిచిండి ఒక దినమేనే మనము విజయదశమి అనేసి చెప్పచ్చు. అప్పుడు దేవి సింహమ్మ పైన కూర్చొని దేవి ఆకారంలో తన ప్రత్యక్షం అవుతుంది. చూసేకి నిజంగా అప్పుడు 2 కండ్లు ఎవరికి చాలేదంట, అంత మంచి ఆకారంలో. మహిషాసురుడు ఒకనాడు ఏనుగు రూపంలో, ఒకనాడు ఆనే రూపంలో వచ్చి తర్వాత తను బైసన్ అంటే ఒక బైసన్ అనేది ఒక అనిమల్ ఆ రూపంలో ప్రత్యక్షమైనప్పుడు కూడా దేవి తనని సంహరించి తను వస్తుంది. అంత పవర్ దుర్గాదేవికి ఉంది అనేసి మనకి కథనింకానే మనకి గుర్తవుతుంది. అంతేకాదు తెలంగాణలో ఈ విజయదశమిలో మనము బతుకమ్మ వేడుకల్ని కూడా జరుపుకుంటాము. బతుకమ్మ వేడుకలు ఏమి అంటే దేవిని మనము రకరకాల పూలతో మనము ఆరాధించి పూల్లో మనము దేవి రూపంని చూసుకొని మనము దేవిని మొక్కునే ఒక విధానం ఏముంది, అది తెలంగాణలో చాలా జరుపుకుంటూ వస్తారు. దాన్ని బతుకమ్మ వేడుకలు అనేసి కూడాను అంటారు. అంతేకాదు ఈ విజయదశమి ఆయుధ పూజ ఆ 2 days లో చాలా ప్రాముఖ్యత ఉంది. వనవాసానికి పైన పాండవులు కూడా తిరిగి వచ్చింది ఆ బద్దేనంట. రాముడు రావణుని చంపినది కూడా ఆ బద్దేనతర ఎంతో ప్రతీతి ఉంది. అంతేకాదు రాముడు వనవాసం ముగించి రావణుని సంహరించి వాపస్ ఇచ్చిండేది, అదే పాండవులు వనవాసం ముగించిండేది ఆపద్నాడే అనేసి దానికి చాలా పండుగ ఉంది. ఇంకా విజయదశమి నాడు షమ్మి చెట్టు అనేసి మనం ఏమంటాం, జమ్మి చెట్టు అనేసి మనం ఏమంటాము. ఆ షమ్మి చెట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే షమ్మి చెట్టుకి మనము పూజ చేయాలా అనేసి అంటారు. ఏమి అంటే షమ్మి చెట్టు యాక్చువల్లీ మనమంతా విన్నట్ల శ్మశానంలో పెరుగుతుంది. అది ఎక్కడానూ ఊర్లో పెరగలేదు, శ్మశానాల్లో చాలా పెరుగుతుంది. అంటే శ్మశానాల్లో పెరిగిన అంటే తనకి ఎంత పవర్ ఉంది అంటే అపవిత్రాన్ని పవిత్రం గొల్చేంత పవర్ ఉందంట. శ్మశానంలో అది ఉన్నానువే అది అంత పవిత్రంగా ఉంటుందంట. ఇంకా సైంటిఫిక్ గా
మనము పాండవులు వనవాసానికి పోయినప్పుడు ఒక చెట్టులో ఆయుధాలంతా వాళ్ళు కట్టేసి ఆ చెట్ల పెట్టేసి పోయిండ్రి కదా. ఆ చెట్టు యావది కాదు, షమీ చెట్టే. దాన్ని వాళ్ళు శ్మశానంలో ఉండే షమీ చెట్లనే పెట్టేసి పోతారంట. ఎలా అంటే షమీ చెట్టుకి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందంట. అంటే ఏమి అంటే వెపన్స్ చిలుము అనేసి మనం ఏమంటాము, చిలుం పట్టకుండా కాపాడి, ఇప్పుడు మనం ఎట్లు పెట్టింటామో యథాస్థితిలో మనకి వాపస్ అట్లే ఉండే అట్లా కాపాడే అట్లా పవర్ షమీ చెట్టుకు ఉందంట. అట్లా వేసి వాళ్ళు షమీ చెట్ల వాళ్ళ ఆయుధాలని పెట్టేసి పోతారు. అంటే దీని నుంచి మనం తెలుసుకునే సారాంశం ఏమి అంటే శ్మశానంలో పెరిగే షమీ చెట్టు పవిత్రమైన జనాలు వెపన్స్ ని కాపాడుతుంది. అంటే అపవిత్రమైన స్థలాన్ని కూడా పవిత్రంగా గొలుస్తుంది. అంటే మనము చెడులో కూడా మంచిని ఎదుర్కోవాలా అనేసి మెయిన్ గా ఈ షమీ చెట్టు మనకి చెప్పిస్తుంది. అంతేకాదు నేనుగా ఉండాలా, నేను ఎవరినేను ఇంకా ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. శ్మశానంలో ఉన్నాము అని షమీ చెట్టు చెడుని చేసేకపోయలేదు, దయ్యంగా మారేకపోయలేదు. అంటే శ్మశానంలో ఉండి తన అపవిత్రాన్ని తను చెడుపుకోలేదు. అంతే చెప్పేది. ఎబ్బతే కానీ మనం ఎక్కడే ఉండి మన ఐడెంటిటీని మనము కాపాడుకోవాలా, మనము చెడులో కూడా మంచిని వెతుక్కొని పోవాలా, దేవిని ప్రార్థించాలా అనేది అంతటి మహత్వము మనము షమీ చెట్టుకి పూజ చేసే దాని నుంచి మనకి వస్తుందంట. చెట్లలో మనకి 2 విధానాలు ఉంటుందంట, పవిత్రమైన చెట్లు, అపవిత్రమైన చెట్లు అనేసి. వనస్పతి చెట్లు అంటే పూలు పూసే చెట్లని మనము వానస్పత్య చెట్లు అనేసి అంటామంట. పూలు రాకుండా చెట్లని వనస్పతి చెట్లు అనేసి అంటామంట. ఇప్పుడు ఒక మనిషి ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడాను చెప్తారు, పూలు ఉండే చెట్టుని చూడమ్మా, అంటే నువ్వు చూస్తా ఉండు అట్లా పూ లాంటి బిడ్డ నీకు పుడుతుంది అనేసి మనము చెప్తాము. ఆ తరానే షమీ చెట్టు శ్మశానంలో ఉన్నా కూడా తన ఐడెంటిటీని తను ఎవ్వద్దు పాడు చేసుకోలేదు. ఎక్కడ ఉన్నాము అనేది కాదు ఇంపార్టెంట్, ఏం చేస్తా ఉన్నాము అనేది కాదు ఇంపార్టెంట్, మనం ఎట్లు బతుకుతా ఉన్నాము అనేదే ఇంపార్టెంట్ అనేది విజయదశమి మెయిన్ సారాంశము. అంతేకాదు శమయతే పాపం శమీ శత్రు వినాశిని అనేసి కూడా మనం అంటాము. అంటే షమీ ఒక శత్రువుల్ని వినాశనం చేసే ఒక చెట్టు అనేసి కూడా చెప్తాము. ఈ విజయదశమి నాడు మనము దేవిని ఎంతగా ఆరాధిస్తామో షమీ చెట్టుకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. మెయిన్ గా ఆయుధ పూజ విజయదశమి ఇంపార్టెన్స్ ఏమి అంటే చెడుని గెలిచి మంచి నిరూపించుకోండే ఒక దినమేనే ఆయుధ పూజ విజయదశమి అనేసి మనము చెప్పచ్చు. సో దసరా అందరికి మంచిది కానీ అని కోరుకుంటా ఉన్నాను. 9 days నవరాత్రులు మనము దేవిని ఆరాధించి మనము కూడా మనకు అన్ని సకల సంపదలు దొరకాలా అనేసి నేను అందరికి కోరుకుంటా ఉన్నాను. సో ఇక్కడికి ఆయుధ పూజ విజయదశమి ఇంపార్టెన్స్ వీడియో కంప్లీట్ అవుతుంది.